హైదరాబాద్లో ఉంటే అమెజాన్ ఆఫీస్లో ఉన్నాం. మన హైదరాబాదుకు ఇది ఒక పెద్ద మంచి హబ్బు. ఎందుకంటే మన తెలంగాణలోనే అవుతుంది. మన కేటీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్స్ ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఇంతమందికి జీవనోపాధి కలుగుతుంది. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి మన దేశంలో మన యొక్క హైదరాబాదు నగరంలో ఈ రోజున ఇంత పెద్ద అమెజాన్ ఆఫీసు, ఇందులో చాలామంది వర్కర్లు పనిచేయడం జరుగుతుంది. ఇది ఇలాగే ఉంటే మనది దాదాపుగా ఒక బెంగళూరును, ఒక చెన్నై దాటిపోతుంది. చూడండి ఎంత బాగుంది అమెజాన్ ఆఫీసు. కొన్ని వందల వేల మందికి తెలంగాణకు ఒక తలమాలికంగా ఉంటుంది. ఇందులో మా పాప ఇందులో ఈ రోజున విజిటింగ్ చేయడానికి రావడం జరిగింది. విజిటింగ్ చేయడానికి వచ్చినప్పుడు పేరెంట్స్కు ఈ రోజున ఒక 1 అవర్ మాత్రం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇది చూడండి ఎంత బాగుంది. అసలు ఒక ప్రకృతి రమణీయతను అదే రకంగా ఫుల్ ఆక్సిజన్ జోన్గా ఉంచడం జరిగింది. ఇందులో ఉన్న వర్కర్లకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఇది చూడండి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. మా ఫ్యామిలీతో కలిసి మేము వెళ్తున్నాం. బాగా ఇట్లా పెడితే పొమ్మంట బన్నీ. ఎంట్రెన్స్ అమెజాన్ ఎంట్రెన్స్, కాఫీ లాంచ్, ఏటీఎమ్స్ కంప్లీట్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసిన నడవడానికి జారకుండా చూడరా, ఇది కూడా నడవడానికి జారకుండా ఉంటుంది. మన విజిటర్స్ వచ్చి కూర్చోడానికి పేరెంట్స్కు 1 అవర్ ఇస్తారంట తల్లిదండ్రులు. ఎందుకంటే నా బిడ్డ ఎక్కడ పని చేస్తానని చూసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ అనేది ఇచ్చారు. మా పాప ఇప్పుడు అమెజాన్ ఆఫీసులో ఎంట్రెన్స్లో మాకు పాసులు ఇవ్వడం జరిగింది. ఈ పాస్ మీద ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఉంటేనే మన లోపల రానిస్తారు. ఈ యొక్క దీని యొక్క అందం మామూలుగా లేదు. దాలే నేరా ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇదేంటిది రాజేష్? ఇక్కడ ఎక్కడైనా సరే వీళ్ళు కూర్చొని వర్క్ చేసుకోవడానికి వీలుగా, ఎక్కడైనా సరే వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇది చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ సోఫాలు కానీ ఇవి కానీ, ఎందుకంటే ఒక్క దగ్గర కూర్చొని ఉంటే ఇబ్బంది కాబట్టి వీళ్ళ కోసం ప్రత్యేకంగా లాంజ్లు, టీ పెట్టుకోవడానికి అదే రకంగా ఇది ఏంటంటే ఇది ఒక క్లీన్ చేసుకోవడానికి ఒక బండి ఇది క్లీన్ చేస్తుంది. మంచిగా ముందు క్లీన్ చేసుకుంటూ వెనక చేసుకుంటూ వస్తుంది. దీనిలో మంచిగా ఉన్నాయి. తర్వాత ఒక సోఫాలో కూర్చుంటే చాలా మెత్తగా ఉంటాయి. అలా కూడా ఏంటంటే ప్రతిదానికి ప్లగ్ ఇచ్చింది. ఇక్కడ యూఎస్బీ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మంచిగా ఫ్రీగా కూర్చొని ల్యాప్టాప్లో పని చేసుకోవచ్చు. ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి మహారాజా చైర్ లాగా ఉన్నాయి. చైర్ చాలా బాగా చైర్ ఉంది. సీలింగ్ అయితే చాలా బాగుంది. అమెజాన్ ఆఫీస్ మన దేశంలో ఇది మనం గవర్నమెంట్ ఏం చేసి అనుకుంటాం, కానీ వెనుగుతే కానీ మీకు అర్థం కాదు. కొన్ని వేల మంది పిల్లలు ఇందులో వర్క్ చేసి చాలా బాగా డబ్బు సంపాదించుకున్నారు. లేకపోతే మన పరిస్థితి ఏ రకంగా ఉండేదో మనందరికీ తెలుసు. ఆఫీస్ చూడు, ఏటీఎంస్ డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు, అదే రకంగా మొక్కలు, మంచి మంచి మొక్కలు చూడండి. జాబ్ చేసే వాళ్ళు ఎక్కడ కూర్చొని చేసే విధంగా వీళ్ళంతా అరేంజ్ చేయడం జరిగింది. బిల్డింగ్ ఎర్త్ మోస్ట్ సెంటర్ కంపెనీ. ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. వర్క్ చేసేవాళ్ళు చాలా బాగా నీట్గా ఉన్నాయి. చాలా బాగున్నది మంచిగా. ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ చూసి ఇక్కడ కూడా చూసి ఇక్కడ ప్లగ్ ఇచ్చింది వాళ్ళు. మేము లోపలికి వెళ్తున్నాం. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని దొరుకుతాయి మంచిగా. ఇక్కడ వచ్చేసి వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలుగా ఉంటాయి మంచిగా. ఏదంటే తినచ్చు, కానీ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తాను బాగా. ఇక్కడ వెజ్ అనుకుంటుంది. నార్త్ ఇండియన్ హోమ్ స్టైల్ 82 రూపీస్. నార్త్ ఇండియన్ హోమ్ స్టైల్. కేక్, దిస్ ఇస్ కేక్, plum cake. Plum cake.
కేక్ కేక్ ఇక్కడ కేకులు బాగున్నాయి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ అన్నీ ఉన్నాయి బిస్కెట్స్. అరే బండికి ఫ్రీ ఉండదారా? చికెన్ కృష్ణ ఏ చికెన్ है? चिकन कितना है? हाउ मेनी? हाउ मच? चिकन राइस. हाँ हाँ तो 105 है. पूरा 105 है. चिकन 105. 105 अठारह नहीं आवा कि मामी ने अंत इंटर को रहने दाल आगरा आया इंद्रा इंटर पर चाट अक्कोरा वीडियो తీరా మంచి రెస్పాన్సిబుల్ బిర్యానీ గ్లోబల్ చికెన్ గ్లోబల్ చికెన్ గ్లోబల్ చికెన్ ఆమ్లెట్ ఆమ్లెట్ పెట్టి పెడిదిరా స్పైసీ స్పైసీ ఏంటి? అరే పచ్చికూరగాయలు గారా పచ్చికూరగాయలు డొమినోస్ ఇది ఇది అది ఏంటి అది గజేంద్ర చదువురా ఇక్కడ వెజ్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మంచిగా తినాలనుకున్నారు మంచిగా తినచ్చు. ఇది అరే ఇది పెరిగిస్తాను కట్ రైస్ ఇస్తాను మొత్తం మిక్సర్ అయ్యి అన్నీ ఇస్తారా అమ్మ? ఏ పూరా ఆతా క్యా? एक ही बार दे दूसरा बना देते एक ही बार. ఎందుకు మళ్ళా మళ్ళీ నేను ఊకే కర్రీ ఇవ్వాలని ఇబ్బంది నాకు. ఎందుకు ఉంటది కర్రీ ఎందుకు ఏడాడు? కర్రీ ఎందుకు ఏడాడు? కర్రీ ఎందుకు తీరా తీరా స్టార్ట్ చేసినా. అమెజాన్ ఆఫీసులో 85 రూపాయలకే స్వీటు కప్పు కర్రీ అన్ని ఇచ్చిండు. 2 చపాతీలు కూడా ఇచ్చిండు. మంచిగా పచ్చడి వేసుకోవచ్చు. సరిపోతుంది ఇక 82 రూపాయలు సరిపోతుంది. ఇక బయట తినపాలి ఇక్కడ రోజు తింటే మంచి. అమెజాన్ ఆఫీస్లో బోరు కొట్టకుంటున్నందుకు వర్క్ ఫర్ హోమ్ కాకుండా ఇక్కడే ఉండి చేసే విధంగా వీళ్ళకు మంచి న్యాచురల్ రీచింగ్ ఇట్లా చేసుకుంటా కూర్చోవచ్చు. మంచిగా ఉంటుంది ఇక్కడ. అదే రకంగా ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ. కార్మా కాఫీ అంట. కాఫీ అంటే ఇక్కడ మనం ఎంతో అనుకుంటాం కానీ జస్ట్ ఒక 20 రూపాయలు 15 రూపాయలు మాత్రమే ఉంటుంది. బాదం మిల్క్ 22 రూపాయలు ఉన్నది. ఉస్మానియా కాక్స్ 4 రూపాయలే ఉన్నది. కోల్డ్ కాఫీ 55 రూపాయలు ఉంది. మస్తు వాసేపాలని ఇక్కడ ఎకనామికల్ రేట్ ఉన్నాయి. కేక్స్ చూపిట్రా కేక్స్ అన్ని బాగా ఉన్నాయి కంప్లీట్గా. అసలు రకరకాల బన్స్ కేక్స్ కూర్చొని తిన్నాను. ఇటు తింటే అయిపోరు కదా కేక్స్ బాగుంటాయి అసలు చూడడానికి. మొత్తం బాగుందండి అసలు చెప్పొద్దు. న్యాచురల్ ట్రీ ఇంత బాగుంది ఆఫీసు. ఎవరు చదువుకోరా నాయన, చదువుకుంటేనే బాగుపడతారా, లేకపోతే ఈ పని ఆ పని చేసి బతకాలరా అయ్యాలరా. చదువునరా మంచిగా. గద్దిరా కాలిఫోర్నియా బురిటో అని చెప్పేసి చూద్దాం. మరి మనకు కూడా తెలియదు అసలు ఇది ఏంటనంటే. చాలా బాగుంది అసలు ఏంటిదనంటే. కాఫీ ఫిల్టర్ కాఫీ ఎవరు తిని ఇక్కడ ఎంత పడుతుంది తిని తినచ్చు. కూల్ కేకులు, ఇదేమో మామూలు కేక్, ఇదేమో జస్ట్ కూల్ కేక్ అన్నట్టు. తెలిసిన గింజలతో కాఫీ చేస్తారు డైరెక్ట్. ఇది మనకు కాఫీ ఉంటుంది.
నార్త్ ఇండియా నుంచి విపరీతమైనటువంటి జాబులు చేయడానికి వస్తారు. మన దగ్గర వాళ్ళు కూడా బాగా చదివితే జాబులు వస్తే చదువురు అందరు రోడ్ల మీద తిరగరు నాయన. చూడు ఒక్కొక్కటి 20,000 70,000 లక్షల రూపాయలు జాబులు చేస్తారు. ఇక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు వర్కర్. మనం కూడా బాగా చదువుకొని మంచిగా ఉండండి అందరు. పెడతారు, పెరుగు పోతాడు, మళ్ళీ ఎక్స్ట్రా అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాడు. నెక్స్ట్ నాకు ఇవ్వాలి, నీకు ఇస్తారా? ఎంప్లాయ్ ఇస్తారా? నువ్వు విజిటర్ కాబట్టి నువ్వు నా విడలు అయిపోయినా మరి చూసా ఇస్తాడు. నేను ఇవ్వడు నీకు. ఇప్పుడు మన ఏ ఫ్లోర్ కావాలని చెప్పేసి ఆ ఫ్లోర్ కావాలంటే పోతాను. నెక్స్ట్ కదా క్లిక్ చేస్తాను. లిఫ్ట్ తొందర రావాలని చెప్పేసి మనం ఆ లిఫ్ట్ కాడికి వెళ్తే వచ్చారు రెడీ ఉండేటట్టుగా రెడీ ఉంచుతారు. చూసిరా లిఫ్ట్ రావాలంటే కూడా టైం వేస్ట్ కాకుండా మనం ముందు పోవచ్చు. ట్రాన్స్ఫర్ ఏంటిది అది? అంటే ఆటలు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. హై స్పీడ్ మదర్స్ కేర్ రూమ్ అట. మీరే మదర్ పట్టుతున్నట్టు మంచిగా చూడు. ఇదంతా మదర్స్ కేర్ రూము, వెల్నెస్ రూము, వార్డ్స్ రూమ్ మొత్తం ఉన్నాయి ఇందులో. మదర్స్ కేర్ ఈ మదర్స్ ఎవరైనా ఉంటే లేదంటే తారా కాఫీ మళ్ళీ మిల్క్ పడతాను కదా. ఇదేంటండి అమెజాన్ ఆఫీస్లో ఇక్కడ పనిచేసే వర్కర్లందరికీ ఫ్రీగా కాఫీ టీ ఉంటుంది. ఎక్కడ కూర్చొనైనా సరే వర్క్ చేసే విధంగా చేయడం జరిగింది. అందుకే చదువుకోరు నాయన, చదువుకుంటేనే మంచిగా ఉంటుంది. లేకపోతే హోటళ్ళల్లో ఆడ పనిచేయాల్సిన పరిస్థితి. వాడు గట్టిగా చదవండి, బీటెక్ పాస్ కాండి, భవిష్యత్తు బాగుంటుంది. దోస్తాన్ని బంద్ పెట్టండి, అన్ని బంద్ పెట్టండి. ఈ రకంగా తాగత్తు మంచిగా చేసుకుంటా. ఇంకా అట్లా కూడా బాగా గేమ్లు ఆడతాం. టిక్కు 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 టేబుల్ వాళ్ళు తెచ్చుకున్నా ఇచ్చినాడు. శ్రేయ కూడా తావరా. బాగా మా బన్నీ ఉన్నాం, మా విజయ్ ఇద్దరు ఆడతాం, బాల్ ఆడతాం, ఆడతాం.
బండి బాగా ఆడతాను బండి అట్లా పడితే గేమ్ జోన్ అనేది అమెజాన్లో వీళ్ళకు వీళ్ళకి జాబే కాకుండా ఆహ్లాదం కూడా చేయడం జరుగుతుంది. క్రికెట్ గ్రౌండ్ ఉంది, స్నో బాల్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. చూడండి కొట్టు 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 కొట్టాడు. వైట్ దిగద్దిగా అమెజాన్ క్యాంపస్లో మనం ఏ ఫ్లోర్ వెళ్ళాలన్నా కూడా కంపల్సరీగా ఇన్ని రకాల లిఫ్ట్లు ఉన్నాయి కదా, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇక్కడికి వచ్చేసి ఏ నంబర్ వస్తా అన్న రిసెప్షన్ వస్తే అయ్యో రిసెప్షన్ మనం కొట్టింది. రిసెప్షన్ వెళ్ళాలని కొడితే 11 లిఫ్ట్ S11 అనే దాని దగ్గరికి వెళ్ళిపోతే సరిపోద్ది అంతే. S11 ఎక్కడ ఉంది? ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక 2 minutesలో వచ్చేసింది. వస్తాను వాళ్ళు ఇప్పుడు 10వ నెంబర్కి వస్తుంది. ఇక్కడికి వస్తే 2 నిమిషాలు వచ్చేస్తా అంతే, 1 minute అని. కానీ స్పీడ్ ఎంత ఉంటుంది అన్నది 14th ఫ్లోర్ నుంచి 9 సెకండ్లో పోతారా? స్పీడ్ పోతాం. 12, 11, 10, 9, 8 చెవులు బియ్యటండి. తాడులోకి వచ్చేసింది. ఈ రోజున అమెజాన్లో మా పాప ఇందులో వర్క్ చేస్తుంది, జాబ్ వచ్చింది కాబట్టి ఈ రోజున పేరెంట్స్ అందరు రావడానికి వీలు కల్పించారు. కానీ అమెజాన్ బిల్డింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఏదో జాబ్ చేసినట్టు లేదు, ఆడతా పాడతా చేసినట్టున్నది. కాబట్టి అందరు మంచిగా చదువుకొని చేసుకుంటే ఇట్లాంటి జాబులు చేస్తారు. లేకపోతే అనవసరంగా దుకాణాల్లో పోడు, కిరాణా షాప్లో పనిచేస్తుంది తప్ప ఏం చేయరు. కాబట్టి అందరు బాగా చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకోండి, అంటే రోడ్లను తిరగకండి, తల్లిదండ్రుల మాట వినండి, బాగుపడతారు. కాబట్టి అందరూ మంచిగా చదువుకుంటే ఇంత మంచి ఆఫీసులో పనిచేస్తారు, ఆడతా పాడతా పని చేసుకోవచ్చు. కాబట్టి అందరూ చూపించరా, ఇంత మంచి ఆఫీసు 14 ఫ్లోర్లు, వెళ్ళి సూపర్ ఎక్విప్మెంట్ ఉన్నది. అందరు బాగా చదువుకోవాలి అంతే. నువ్వు ఆడున్నావు. వైట్ దాంతో కొట్టాలి, క్యారమ్ లెక్క స్ట్రైకర్.